సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. సో జాబ్లో చేరగానే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 24 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. సో ఇక నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో పోస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 35,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రోనమీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్తో పాటుగా రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్తో పాటు బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క స్పౌస్ నేమ్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని కూడా ఇచ్చేసి ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ కానీ ప్రీవియస్గా కానీ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయండి గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే ఫిల్ చేయండి, లేదంటే ఇక్కడ మీరు స్కిప్ అనేది చేయండి గైస్. ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ యొక్క నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది కూడా ఇచ్చేసి డేట్తో పాటు మీ యొక్క ప్లేస్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్ఎక్సరీ 1ని ఫిల్ చేసిన తర్వాత ఎన్ఎక్సరీ 2ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డిక్లరేషన్ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసి ఇక్కడ మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక సో ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళి స్కాన్ అనేది చేసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఒక సింగిల్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మెర్జ్ చేసేటువంటి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేటువంటి దాన్ని నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ అనేది సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మెయిల్ కనుక చూసుకున్నట్లయితే కనుక seed@millets.res.in అటువంటి ఈ యొక్క ఈమెయిల్కి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు ఫార్వర్డ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు April 8 కల్లా మీకు డాక్యుమెంట్స్ అనేవి మీరు సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఆన్లైన్లో ఈ యొక్క డాక్యుమెంట్ అనేది సెండ్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి April 17th మనకి జూమ్ యాప్లో కానీ లేదంటే విర్చువల్గా కానీ మనకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒక ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి మీకు ఈమెయిల్ ఐడికి నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుంది. సో విర్చువల్గా కనుక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ 50030 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు April 17th మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు వన్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ICAR కింద పనిచేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది మనకు హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నిటినీ కూడా మనకి 1 year కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక 1 year కాంట్రాక్ట్ బేసిస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ పీరియడ్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.